30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా రాజుల కథ చెప్తారా? శక్తిసింహుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రులు ఇద్దరు ఉండేవారట ఆ స్థానంలో. అందులో ఒకడు సూర్యవర్మ అనే ఒక సామంతరాజు. ఆయన చాలా గొప్పవాడు, చాలా ఇది అది ఏమిటో బోల్డ్ అని ఉండే. ఆయనకి సీమంతిని అనే ఒక పెళ్ళిడికి వచ్చిన సౌందర్యవతి అయిన కూతురు ఉండేది. అక్కడి నుంచి మన రాజుగారికి అత్యంత ప్రీతిపాత్రుడు ఇంకొకడు, ఇతను చంద్రగుప్తుడని రాజుగారి ప్రధాన అంగరక్షకుడు. అబ్బాయి చాలా మంచివాడు, చాలా చురుకైనవాడు. వాళ్ళ నాన్న తాతల కాలం నుంచి ఈ రాజ్యంలోనే ఉన్నారు వాళ్ళు. రాజుగారికి ఈ చంద్రగుప్తుడు అంటే మహా ఇష్టం. సూర్యవర్మకి చంద్రగుప్తుడికి పెద్ద ఏం పడుతున్నట్టు ఏం కనపడేది కాదు, కానీ గొడవలేం లేవు. అయితే ఏమైంది, ఈ సీమంతిని ఈ చంద్రగుప్తుడు ప్రేమించాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలం గడిచాక ఈ చంద్రగుప్తుడు ఏం చేశాడు, రాజుగారికి చెప్పాడు, నేను సూర్యవర్మ గారి కూతురుని ప్రేమిస్తున్నాను, ఆమె కూడా నన్ను ప్రేమిస్తోంది, వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసరికి రాజుగారు అంటే మనం చాలా సంతోషించాడు. ఇద్దరు తనకు ఆప్తమిత్రులు. వీడంటే చాలా ఇష్టం, కుర్రాడంటే. సూర్యవర్మ తన ఈడువాడు, తనకు చాలా ఇష్టుడు. సరే, ఒకరోజు సూర్యవర్మని మధ్యాహ్నం భోజనాన్ని పిలిచి, మీ అమ్మాయిను చంద్రగుప్తుడు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారట, చక్కగా పెళ్లి చేద్దామా మనం అని అడిగాడు. ఆయన సంతోషంగా అడిగేసరికి సూర్యవర్మ కొళ్ళు మండిపోయింది. మొహం చెట్లిచ్చి, నేనేమో రాజవంశానికి చెందినవాడిని, వాడేమో ఉద్యోగి, మా పిల్ల వాడిని ప్రేమించడం నేను నమ్మను, అలాంటివి ఏమీ జరగలేదు, వాడు మీకు ఏదో అబద్ధాలు చెప్పాడు, మీకు వాడి మీద ఉన్న ప్రీతిని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తున్నట్టున్నాడు, రాజవంశంలో చేరటానికి వాడు ఎత్తేస్తున్నాడు అన్నట్టుగా ఆయన అన్నాడు. అన్నాక ఈయన అన్నాడు, రాజుగారి శక్తిసింహుడు, నేను అట్లా అనుకోను, చంద్రగుప్తుడు నాతో అబద్ధం ఆడే సాహసం చేయడు, నువ్వు మీ అమ్మాయిని కనుక్కోమన్నాడు. సూర్యవర్మ గారు హుటాహుటిన వాళ్ళు ఊరు వెళ్ళిపోయి కూతుర్ని కేకలేసి అడిగాడు, ఏమిటమ్మాయి ఏమిటి సంగతి అంటే, ఆ అమ్మాయి అవును, నేను చంద్రగుప్తుని ప్రేమిస్తాను, చంద్రగుప్తుని పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను పెళ్ళే చేసుకొని దిక్కుని చోటు చెప్పుకోను. ఆయన చాడా మడా కేకలేసాడు కూతురు. మన వంశం ఏంటి, వాడి వంశం ఏంటి, వాడు ఉద్యోగి, వాడిని పెళ్లి చేసుకోవటం ఏమిటి, బ్యాడ్ ఐడియా, వెరీ బ్యాడ్ అన్నాడు. ఏం చేస్తుంది ఆ పెళ్ళి, ఏం చేస్తుంది, ఓ రోజు ఉత్తరం రాసి వచ్చేస్తున్నా అని చెప్పేసి చంద్రగుప్తుడి ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ ఓ పురోహితుడు ఎవరో ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. ఆయన ఏం చేశాడు, చటుక్కుని వీళ్ళిద్దరికి చక్కగా ముహూర్తం చూసి పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసేసుకున్నాక వీళ్ళిద్దరు అడవికి వెళ్ళిపోయారు, ఇంకా ఊళ్ళో ఉండాల. రాజుగారు ట్రై చేసినా తాము పెళ్ళి అవ్వలేదు కదా, ఇంక ఇక్కడ ఉండకుండా అడవిలోకి వెళ్ళి కాపురం పెట్టుకున్నారు. ఆ అడవిలో ఏముంది, అక్కడ ఒక మాన్యం ఉంది. ఆ మాన్యాన్ని ఎప్పుడో ఏదో యుద్ధ సందర్భంలో ఈ చంద్రగుప్తుడికి మన రాజుగారు గిఫ్ట్ ఇచ్చాడు. అందులో అశోక చెట్లు ఉన్నటువంటి అడవి, అన్ని అశోకాలే. అక్కడ ఒక కుటీరం నిర్మించుకుని వాళ్ళిద్దరూ కులాసాగా ఉండటం మొదలుపెట్టారు. సూర్యవర్మ ఎప్పుడైతే తన కూతురు కనపడలేదో, ఎప్పుడైతే పెళ్ళైపోయిందని వార్త వచ్చిందో, ఎప్పుడైతే వెళ్ళిపోయారనే విషయం అర్థమైపోయిందో, రైమని రాజుగారి దగ్గరకు వచ్చి, హాత్తేరి మా పిల్లని మీ వాడు లేవదీసిపోయాడు, నా పిల్లని నాకు అప్పచెప్పండి అనేసరికి రాజుగారికి ఏం చేయాలో తెలియదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఏమనాలి, ఏదో చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఎన్ని రోజులు గడిచినా సూర్యవర్మ గారు దాని మీద వదిలిపెట్టక, నువ్వు ఎలాగైనా సరే మా పిల్లని నాకు అప్పచెప్పాల్సిందేనని అంత చుట్టుపక్కల అన్ని చోట్ల గొడవ మొదలుపెట్టాడు. ఎక్కడా కుదరలా. సరే, ఒకరోజు ఏం చేశాడు, సభలో లేచి నిలబడి అందరి ముందు చెప్పాడు, మా అమ్మాయిని మా పిల్లకి ఇష్టం లేకుండానే అతను బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. ఏమన్నా దాన్ని అబ్డక్షన్ అంటారు, ఎత్తుకుపోయారు, కిడ్నాప్ చేశాడు, ఎక్కడో తీసుకుపోయి అడవిలో పెట్టేసేసాడు, నా పిల్లని నాకు దక్కనకుండా చేశాడు, మా అమ్మాయిని నాకు వెతికించి ఇవ్వాల్సింది, వాడిని శిక్షించవలసిందే అని సభలో అడిగాడు. ఇప్పుడు కాదని అనలేడు రాజుగారు. నలుగురు ముందు అడిగినప్పుడు చూసి చూడట్టు ఊరుకోవయ్యా అంటే మిగిలిన వాళ్ళు ఏమంటారంటే, ఎవరి పిల్లనైనా ఎవడైనా లేవ తీసుకుపోతే మేము ఒప్పుకోవాలా, అంతేగా, రాజే సపోర్ట్ చేస్తే ఎట్లా, సరే ఇంకేమీ చేయలేక, సరే కొంత సైన్యాన్ని ఇస్తాను, మీరే వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. తెచ్చుకోండి అంటే కొంతమంది ముందు సైన్యాన్ని పంపించారు. ముందు సైన్యం వెళ్ళింది. వెళ్ళేసరికల్లా వాళ్ళలో ఒక్కడి కూడా ఈ చంద్రగుప్తుడి మీదకి వెళ్ళే ఇష్టము లేదు, ధైర్యము లేదు. వాళ్ళు కలిసి కాపురం చేస్తున్నారండి, మీ అమ్మాయి హాయిగానే ఉందని చెప్పారు. సూర్యవర్మ మళ్ళీ ఒప్పుకోవాలి. ఈసారి మళ్ళీ సైన్యాన్ని ఇవ్వండి, నేనే స్వయంగా వెళ్ళి వాడు అంతు చూస్తాను, వీళ్ళందరూ భయపడుతున్నారు వాడితో యుద్ధానికి, నాకేం భయం, నేను రాజవంశానికి చెందినవాడిని, వీళ్ళందరూ వాళ్ళ కొలీగ్ కాబట్టి వాళ్ళు వెనక్కి తీశారన్నాడు. ఈసారి గుంపంతా పోయేసరికి ఇతనేం చేశాడు, ఎప్పుడైతే చాలామంది జనాలు వస్తున్నారో చంద్రగుప్తుడు ఈ అమ్మాయిని అడవిలో ఇంకో కొంచెం లోపలికి ఒక సేఫ్ ప్లేస్కి పంపించేశాడు. ఈ సీమంతిని
పంపించేసి కుటీరంలో ఒక్కడే ఉన్నాడు. జనం అంతా వచ్చేసేసరికల్లా ఇతను లోపల నుంచి బయటకు వచ్చాడు చంద్రగుప్తుడు. ఏంటండి మీకు శౌర్యం తక్కువైందా, ఇంత గుంపునేసుకొచ్చారేంటి, మీకు అంత సరదాగా ఉంటే యుద్ధం చేద్దాం రండి అని కత్తి తీసాడు. తీసేసరికల్లా ఈయనకి కత్తి యుద్ధం చేయడం ఇష్టం లేదు. నా పిల్లని నాకు అప్పచెప్పు, నీతో యుద్ధం చేయడానికి రాలేదు, నేను పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చానంటే మిగిలిన వాళ్ళంతా అసహించుకున్నారు. ద్వంద్వ యుద్ధానికి పిలిచినప్పుడు నో చెప్పకూడదు. అతను పిలిచాడు కదా రండి యుద్ధం చేద్దామని, అసహ్యంగా పెట్టుకున్నారు వాళ్ళంతా మొహాలు, ఎవరికీ నచ్చల. సరే మా పిల్లని వెతుక్కురండి అన్నారు. లోపలికి వెళ్ళి అంతా వెతుక్కొచ్చారు. పిల్ల లేదు. పిల్ల లేకపోతే ఈయన అన్నాడు సరే ఇంకేం చేస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గరికి ఇంకోసారి వెళ్ళి అడిగాడు, మా అమ్మాయిని నాకు అప్పచెప్పాల్సిందే మీరండి. పిల్ల పెళ్లి చేసుకుని వాడితో కాపురం చేస్తున్న పిల్లని తెచ్చుకుని తను ఏం చేస్తాడు, ఒక ఈగో అనమాట. చాలా మందికి ఉంటుంది చూడు, పిల్లలు కాపురాలు చేస్తూ కడుపుతో ఉన్నా సరే ఆ అల్లుడిని చంపేయాలి, ఆ కూతుర్ని చంపేయాలి, అవే ఉద్దేశాలు ఉంటాయి. ఆ కాస్త అయిపోయాక ఇక మనం ఎందుకు, ఏం మిగులుతుంది పరుగు, వాడితో కాపురం చేసిన పిల్లని తెచ్చుకుని వీళ్ళు ఏం చేస్తారు, చాలా మంది చేస్తారు చేయ. ఇప్పటికీ కూడా తండ్రుల్లో చుట్టాల్లో ఈ రకమైన ఈగో పద్ధతి, పరువు హత్యలు అవే కదా. అవే కదా. పిల్ల అక్కడ ఉండి పోని ఎక్కడో ఉంటే కాదు, వాళ్ళతో కలిసి కాపురం చేస్తూ వాడితో కలిసి తింటూ తిరుగుతూ గర్భవతులు కూడా అయ్యాక నీ పిల్లని నువ్వు వెనక్కి తెచ్చి దాన్ని ఎట్లా క్లీన్ చేస్తావో చెప్పు. ఈ రాజస్థాను, బీహారు ఆ వైపు కూడా ఇలాంటి పద్ధతులే చేయ. కుదిరితే ఆ పిల్లని కూడా చంపేస్తారట. అక్కడేమో ఆ పిల్లని చంపేస్తారు, మనకి ఇక్కడ పిల్లని చంపారు, పిల్లని తెచ్చేసుకోవాలనుకుంటారు. కాపురం చేసిన పిల్లని తెచ్చుకుని ఏం చేసుకుంటాం అనుకోరు, ఆలోచించరు. కేవలం వాడి దగ్గర ఇది ఉండకూడదు అంతే. ఈయన కూడా అదే చేశాడు. ఈసారి ఏం చేశాడు, కొంతమందిని పిలిచి మీరందరూ ఓ పని చేయండి, వాడి దగ్గరికి వెళ్ళి స్తోత్ర పాఠం చేయండి, వాడు స్తోత్ర పాఠాలు వినటానికి అప్రమత్తంగా ఉంటాడు, అప్పుడు మేము మీద పడి పట్టేసుకుంటామన్నాడు. వాళ్ళు వణుక్కుంటూనే పోయారు వంది మాగతులు. ఈసారి శ్రీమంతిని ఇంట్లోనే ఉంది. ముందు వంది మాగధులు వెళ్ళేసరికి వెళ్ళిన వాళ్ళు నువ్వు అంతవాడివి ఇంతవాడివి, నీలాంటి వాడు గొప్పవాడు ఎవరు లేరు, మీ నాన్న అంత గొప్పవాడు, మీ తాత ఈ యుద్ధంలో వీళ్ళని గెలిచాడని స్తోత్ర పాఠాలు చేస్తుంటే అతను స్థిమితంగా కూర్చుని వింటున్నాడు. కత్తిడాలు ఏమీ లేవు దగ్గరలో. వాడి చేతిలో కత్తి ఉంటే చెండ ప్రచండు వాడు. కూర్చుని ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆ కత్తి కోసం వాడు వెళ్ళే లోపలే వాడిని పట్టేసుకోవచ్చు. ఈ సూర్యవర్మ ఏం చేశాడు, ఒక 50 మంది సైనికులతో ఒక్కసారి ఆ కుటీరం మీద పడి ఈయన కాళ్ళు చేతులు పెడరెక్కలు విరిచి పట్టేశారు ఆ చంద్రగుప్తుడు. నా పిల్లని నాకు చెప్పి అమ్మాయిని కూడా వెంపడు. అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది. సరే తీసుకొచ్చేసరికల్లా చంద్రగుప్తుడు ఏమంటాడు, వివాహం అయింది, 8 నెలల నుంచి కాపురం చేస్తున్నాం, ఫలానా పురోహితుడు ఫలానా దేవాలయంలో ఫలానా చుట్టుపక్కల మధ్యలో నా పెళ్ళయింది, నేను ఆమెను ఎత్తుపోలేదు, ఆమె నాతో స్వయంగా వచ్చింది, నన్ను ప్రేమిస్తోంది, నాతో భార్యగా ఉంది, ఆమెను విడిచే ప్రసక్తి లేదంటాడు చంద్రగుప్తుడు. నా ఇష్టం లేకుండా నేను కన్యాదానం చేయకుండా నా పిల్లకి పెళ్ళేట అవుతుంది అంటాడు సూర్యవర్మ. ఆయన ఆ పాయింట్లోంచి దిగడు, ఇతను ఈ పాయింట్లోంచి దిగడు. రాజుగారికి విసుగుబుట్టి చిచ్చి దిక్మాల్గోల, ఓ పని చేయండి, ఆకురాలు కాలం అంతా కూతురు సూర్యవర్మ దగ్గర ఉంటుంది, చిగురించి చెట్లు చిగురించి మళ్ళీ ఆకురాలే కాలం వచ్చేదాకా చంద్రగుప్తుడి దగ్గర ఉంచుకోవచ్చు. 6 నెలలు నువ్వు 6 నెలలు నువ్వు ఉంచుకోండి అంతేనని తీర్పిచ్చాడు. ఎప్పుడైతే ఇతన్ని సభలోకి తీసుకొచ్చారో ఆ సీమంతిని ఇంకా రాల, ఆ ఇంటి దగ్గర ఉండిపోయింది, అడవిలో ఉండిపోయింది, నేను రానని చెప్పేసింది. అక్కడి నుంచి ఏం చేశారు, సైనికులు వచ్చి రాజుగారి ఫర్మానా అంతా చదివారు. అమ్మ ఆకురాల కాలం వచ్చింది, నువ్వు ఇంకా వచ్చి మీ నాన్నగారి దగ్గర ఉండాలంటే సరే అనండి. ఆవిడేం చూపించింది, తోటంతా చూపించింది. ఈ చెట్ల ఆకులు రాలేక వస్తా మా నాన్న ఇంటికి, కావాలంటే 2 సైనికులు ఇక్కడ కాపలా ఉండండి, ఆకులు రాలేక వస్తాను అని చెప్పింది. ఏమిటది, అశోకవనం, అది చచ్చినా చెట్లు రాదు. అవును, ఎప్పటికీ రాదు. ఆ అమ్మాయి ఏనాడు తన తండ్రి ఇంటికి వెళ్ళాల, హాయిగా భర్తతోటే ఉండిపోయింది. రాజుగారు ఇచ్చిన తీర్పు ఏమైంది, తీర్పు మాత్రం ఇచ్చారు, చెట్ల ఆకులు అన్ని చోట్ల రాలుతాయి, నేనున్న చోట ఆకులు రాలితేనే నా లెక్క, అంతే, నేనున్న చోట ఆకులు రాలిపోతే నేను రాను, అవి రాలని నేను వస్తానంటు. అస్సలు అశోకానికి ఆకులే రాలు, అందుకే అది అశోకవనం అయిందనమాట. ఎప్పటికీ ఆకులు రాలవు, కాదు కంచికి మనం ఇంటికి. భలే ఉందండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.